ఓకే. 'సర్దార్ 2' నుంచి ప్రొలాగ్ అని ఒకటి వచ్చిందన్నట్టు. చాలా సేపయింది వచ్చి. నేను కొంచెం బయటుండే. సో, ఫస్ట్ అయితే చూసేద్దాం. వెరీ, వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే 'సర్దార్' నాకు చాలా చాలా ఇష్టం. వేరే లెవెల్ సినిమా. ఒక ఇండియన్ వర్షన్ ఆఫ్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ లెక్క అనిపిస్తది. అంటే లైక్ వాళ్ళు తీసుకున్న పాయింటే కాకుండా క్లైమాక్స్‌లో జరిగే ఫైట్ సీక్వెన్స్ నాకు బా నచ్చుతదనమాట. సో, వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ చూసేది దాని తర్వాత మాట్లాడేసుకుందాం. ఓహ్! చైనా. 还在里面吗？左转门，左半边，送他们。రాంబోర్. హ్మ్. అబ్బా! సాలిడ్ ఉంది ఇది. మనిషి రాక్షసుడివా నీకు నీకేం కావాలి లాఫింగ్ బుద్ధా. సర్దార్ ఓకే. నాతో నీతి ముగిసిపోదు సర్దార్ నీ దేశం వైపు ఒక ప్రళయం వస్తుంది వెనక డ్రాగన్ తిరుగుతుంది. ఏ ప్రపంచంలో విజయసూర్య. మొత్తం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అతని వైపు వేలు చూపిస్తున్నాయి బ్లాక్ డాగర్ ఈస్ కమింగ్ బ్లాక్ డ్రాగన్. ఒక పెద్ద యుద్ధమే రాబోతోంది వీలైతే నీ దేశాన్ని నీ ప్రాణాన్ని కాపాడుకో సింగ్ యుద్ధంలో ప్రాణాలు అర్పించేవాడు మా దేశానికి ముద్దు బిడ్డ నీ నోట్లో ఏమేంటి ఏం చెప్పబోయాడు? ఓకే. ఓకే. విజయ్ వచ్చిందిగా హ్యాపీ. సూపర్. వన్స్ స్పై ఆల్వేస్ స్పై. వన్స్ స్పై ఆల్వేస్ స్పై. సాలిడ్ అయ్యా. సినిమాటోగ్రఫీ ఇచ్చి పడేస్తున్నాడు. బాగా లేదని వెరీ వెరీ ఎక్సైటెడ్. నాకు తెలియదయ్యా ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ఏం ఫాలో కావట్లేదు అసలు యాక్చువల్గా. సో ఎప్పుడు వస్తుందో తెలియదు. 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అండ్ ఐ కాంట్ వెయిట్ నిజంగా. మిత్రన్ లైక్ ఫస్ట్ మూవీ చూసిన తర్వాత నాకు మతిపోయింది ఏంట్రా బాబు ఈ సినిమా ఇంత సాలిడ్గా ఉందని చెప్పేసి అనుకున్నప్పుడే ఇట్లాంటిది దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ సెకండ్ పార్ట్. ఇప్పటివరకు కార్తీ సీక్వెల్ చేయలేదు. దీని తర్వాత ఖైదీ 2. సో ఆయన లైనప్ వేరే ఉంది భయ్య. వావాతియార్ ఎలా ఉంది చూడాలి. సో అది కాకుండా లైక్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ మ్యాన్ నాకైతే మాత్రం ఎప్పుడో తెలియదు కానీ ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. 'సర్దార్ 2' ఇప్పుడు బ్లాక్ డ్రాగన్ అంట. ఎస్జే సూర్య దగ్గర నుంచి అయితే మాత్రం నాకు ఒకటే ఉంది థాట్. ప్రతిసారి మనం ఒకటే రకమైన ఎస్జే సూర్యని చూస్తున్నాం. లాస్ట్ 5, 6, 7 మూవీస్ నుంచి అలాగే చూస్తున్నాను నేను. అలా కాకుండా ఈసారి కొంచెం సాఫ్ట్గా కరెక్ట్ కాదు కానీ కామ్గా సైలెంట్గా మాట్లాడి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ భయాన్ని క్రియేట్ చేసే విలన్ అయితే హ్యాపీ. ప్రతిసారి లైక్ ఆయన అరవడమో లేదా ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది ఆయన బాడీలో. ఆ ఎనర్జీని కొంచెం వీళ్ళు అదుపులో పెట్టేసి కొంచెం సైలెంట్ కిల్లర్ లా చూపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. హీఈస్ బ్లాక్ డ్రాగన్ అంట. ఐ థింక్ హీ విల్ బి ద నెక్స్ట్ లాఫింగ్ బుద్ధ విత్ వట్ ఈస్ చైనీస్ వాళ్ళది ఉంటుంది కదా మనకు ఆల్రెడీ లాస్ట్ టైం చంకీ పాండే చేసిన క్యారెక్టర్ అదే అనుకుంటున్నా. లేదంటే లైక్ ఇంకా డిఫరెంట్ ఉంటుందేమో తెలియదు కానీ ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే ఇప్పుడు ఐ థింక్ ఆ వాటర్ క్రైసిస్ని మొత్తం తీసేసి కొత్తగా పెడతారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈసారి. ఏదున్నా ఐఎమ్ ఎక్సైటెడ్. ఎప్పుడు వచ్చినా నేను వెళ్ళిపోతా. నాకైతే మాత్రం ఐ కాంట్ వెయిట్. దిస్ టీజర్ వాస్ ఫెంటాస్టిక్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీ థాట్స్ ఏంటి అసలు? 'సర్దార్' చూసారా? చూడలేదా? ఇంకా చూడలేదంటే చాలా మిస్ అవుతారు. చూసేయండి. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ అండ్ కాంట్ వెయిట్. ఎప్పుడో రిలీజ్ డేట్ చెప్పేస్తే నేను బుక్ చేసుకుంటాను టికెట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మీ థాట్స్ అప్పుడు చెప్పేసి సబ్స్క్రైబ్ కొట్టేసి రెడీగా ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.